జనసేన పార్టీ వ్యవహారం కుక్కలు చింపిన విస్తరిలా మారిపోతుందా అనే అనుమానం కలుగుతుంది. ఇప్పటికే తెలుగుదేశం జనసేన పార్టీ శ్రేణుల మధ్య అనేక చోట్ల వివాదాలు జరుగుతున్నాయి. చాలా నియోజకవర్గాల్లో టీడీపీ ప్రాతినిధ్యం వహిస్తున్న చోట జనసేన పార్టీ శ్రేణుల మీద దాడులు ప్రతిదాడుల వరకు వెళ్ళిపోతుంది. ఇక జనసేన పార్టీ ఎమ్మెల్యేలే ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో కూడా ఒకరి మీద ఒకరు దాడులు చేసుకోవడం చాలా పెద్ద రచ్చ అవుతుంది. ఇప్పటికే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రాజోలు అసెంబ్లీ నియోజకవర్గంలో జనసేన పార్టీ శ్రేణుల మీద జనసేన పార్టీ ఎమ్మెల్యే అనుచరులు దాడి చేసినటువంటి వైనం చాలా పెద్ద దుమారానికి దారితీసింది. నేరుగా జనసేన పార్టీ శ్రేణులు వచ్చి పార్టీ కార్యాలయం ముందు ధర్నా చేసేటంత వరకు వెళ్ళింది. పవన్ కళ్యాణ్ తమ ప్రాణాలు కాపాడాలి అని సుదీర్ఘకాలంగా జనసేన వెంట సాగుతున్నటువంటి వాళ్ళంతా వేడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక రాజోలతో పాటు పక్కనే ఉన్న పీగన్నవరం అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా జనసేన పార్టీ నేతలు రెచ్చిపోతున్నారు. ఏకంగా నియోజకవర్గానికి చెందిన జనసేన పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించే రాష్ట్ర స్థాయిలో కార్పొరేషన్ డైరెక్టర్గా ఉన్న ఒక నాయకుడి వ్యవహారం జనసేన పార్టీ పరువు తీస్తుంది. ఒకవైపు సెటిల్మెంట్లు, రెండో వైపు పార్టీలోనే ఉన్నటువంటి జనసేన పార్టీకి మద్దతుగా నిలబడే కులస్తుల మీదే దాడులు చాలా పెద్ద దుమారానికి కారణమవుతున్నాయి. అక్కడ ఎమ్మెల్యేతో ఉన్నటువంటి విభేదాలతో ఆధిపత్య పోరులో భాగంగా జనసేన పార్టీ 3 శిబిరాలుగా మారిపోయింది. ఎవరి కుంపటి వాళ్ళదే అన్నట్టుగా సాగుతోంది. ఈ ఆధిపత్య పోరులో ఒకరి మీద ఒకరు దాడులు చేసుకోవడానికి కూడా తెగించేస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యవహారాల్లో, సెటిల్మెంట్లు బాగోతంలో రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ డైరెక్టర్గా ఉన్న నాయకుడి నుంచి అంబాజీపేట మండలంలో ఉన్న సొసైటీ ప్రెసిడెంట్ వరకు ఎవ్వరూ తగ్గడం లేదు. అందరూ దందాలకు తెగబడిపోతున్నారు. ఒకరి మీద ఒకరు పెత్తనం కోసం పోటీ పడుతున్నారు. ఆ పోటీలో దాడులు కూడా దిగుతున్నారు. ఇప్పటికే ఒక ఆయన భుజం తీవ్రమైనటువంటి గాయాలు పాలు కావడంతో ఆసుపత్రి పాలు కావాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక మరో కార్యకర్త నేరుగా దొరికిపోవడంతో జనం బుద్ధి చెప్పే పరిస్థితి వచ్చింది. ఆ విజువల్ చూస్తుంటేనే ఎలాంటి రీతిలో జనసేన పార్టీ వ్యవహారం ఉందో ఇట్టే అర్థమవుతుంది. రాష్ట్ర స్థాయిలో కూటమి 15 ఏళ్ల పాటు కొనసాగుతుందని, అధికారంలో తామే ఉంటామని పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు లాంటి నేతలు చెప్పుకొస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో ఆయా పార్టీల శ్రేణుల తీరు అందుకు విరుద్ధంగా సాగుతోంది. జనసేన పార్టీ తొలిసారిగా పీగన్నవరం అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రాతినిధ్యం దక్కిన సమయంలో పార్టీ బలోపేతం కోసం దృష్టి పెట్టాల్సినటువంటి సమయంలో నాయకుల మధ్య ఆధిపత్య పోరుతో ఉన్న పరువు కాస్త బజారు పాలవుతుంది. ఏకంగా కాపుల మీదే జనసేన పార్టీ నాయకులు దాడులకు తెగబడుతున్నారు అనే ప్రచారం చాలా పెద్ద స్థాయిలో డ్యామేజ్ చేస్తోంది, గోదావరి పాలు చేస్తోంది. ఇంత కష్టపడి పార్టీని అధికారంలో తీసుకొచ్చినటువంటి సమయంలో పరువును కాపాడాల్సిన నేతలు తీవ్రమైనటువంటి ఆధిపత్య పోరుతో పరువు తీస్తున్నారు అని సగటు జనసేన శ్రేణులు కలవరపడాల్సిన దుస్థితి దాపురించింది. పార్టీ బలోపేతం జరగాల్సిన సమయంలో ఇంతగా బరితెగిస్తున్నటువంటి నేతల కారణంగా జనసేన పార్టీ తీవ్రంగా అబాసు పాలవుతుందన్న ప్రచారం ఊపందుకుంది. పీగన్నవరం నియోజకవర్గంలో ఇప్పటికే ఎమ్మెల్యేగా ఉన్న గిడ్డి సత్యనారాయణ చాలామంది జన సైనికులకు రుచించట్లేదు. ఇంపోర్టెడ్ లీడర్గా హైదరాబాద్లో పోలీస్ ఆఫీసర్గా పనిచేసి వచ్చినటువంటి గిడ్డి సత్యనారాయణ ఇప్పటికీ ఒక బ్యూరోక్రాట్గానే వ్యవహరిస్తున్నారు, పోలీస్ ఆఫీసర్ తరహా శైలిని అనుసరిస్తున్నారు అనే వాదన ఉంది. ఆయనకి పోటీగా ఉన్నటువంటి మరో వర్గం నేత అప్పట్లో సరిపెల్ల రాజేష్కి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినప్పుడు ఇప్పుమాధూర్ వాహనం మీద దాడి చేసినటువంటి వర్గీయులు ఇప్పుడు బజారు పాలవుతున్నటువంటి ధోరణి చాలా చాలా పెద్ద స్థాయిలో చర్చకు ఆస్కారం ఇస్తోంది. జనసేన పార్టీలో పెరుగుతున్నటువంటి ఆధిపత్య పోరు ఆ పార్టీని తీవ్రంగా ఇక్కట్లు పాలు చేస్తుంది. పార్టీ అధిష్టానం పరుగును కూడా తీస్తుంది. కట్టడి చేయలేక నాయకత్వం కూడా విఫలమవుతుంది అనే మాట వినిపిస్తుంది. ఇలాంటి వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోకపోతే ఇక జనసేన ఆశలన్నీ గల్లంతైపోవలసిందే అనే మాట కూడా వినిపిస్తోంది. మరి ఇలాంటి పరిణామాలు, దాడులు, ఏకంగా చెట్లు కట్టేసి కొట్టుకోవడాలు, ఇలాంటి పరిస్థితి వచ్చేస్తున్నటువంటి తరుణంలో జనసేన నాయకత్వం ఏమైనా కళ్ళు తెరుస్తుందా? కట్టడి చేసే ప్రయత్నం చేస్తుందా? ఎమ్మెల్యే అక్కడ తన పార్టీని నియంత్రించుకోలేని పరిస్థితులు ఉన్న తరుణంలో పీగన్నవరంలో జనసేన పార్టీని గాడిలో పెట్టే ప్రయత్నాలు ఏమైనా జరుగుతాయా?
లేకుంటే ఇలా బజారు పాలయ్యి ఉన్న పరువు తీసుకునే పనిలో పూర్తిగా తలమునకలై ఉంటారా? ఇదే భవిష్యత్తులో ఆ పార్టీ భవితవ్యాన్ని, ముఖ్యంగా కోనసీమ జిల్లాలో కీలకమైనటువంటి కాపుల మీదే జనసేన పార్టీ నేతలు తెగబడుతున్నారు అనే ప్రచారం పెరుగుతున్న తరుణంలో ఏ తీరును సాగుతారు, ఎలా పార్టీ పరువును కాపాడుకుంటారు చూడాల్సినటువంటి అంశం.